నాన్ వెజ్ తిన్నాక ఈ తప్పు అస్సలు చేయకండి. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక సండే అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పొద్దున్నే చికెన్, మటన్, ఫిష్ షాపుల ముందు జనం క్యూ కడతారు. ఆదివారం సెలవు దినం కావడం, కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉండడంతో ఆ రోజు మాంసాహారం తినడం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. నాన్ వెజ్ అతిగా తింటే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయని, మాంసాహారం మోతాదుకు మించి తింటే ప్రమాదకరమని పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినేవారికి పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నివేదించింది. క్రమం తప్పకుండా మాంసాహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కూడా చెబుతోంది. ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయని, మాంసాహారం మోతాదుకు మించి తింటే పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న పురుషులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంట. శరీరానికి కావాల్సిన ప్రోటీన్ల శాతం ఎక్కువైతే పురుషులలో సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రోటీన్లు అధికంగా ఉండే ఫుడ్స్ పురుషులలోని టెస్టోస్టెరాయిడ్ హార్మోన్పై ప్రభావం చూపిస్తుందని తేలింది. తక్కువ టెస్టోస్టెరాన్ గుండె జబ్బులు, డయాబెటీస్, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చు. రెడ్ మీట్, చికెన్, ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలని అధ్యయనం నిర్వహించిన నిపుణులు సూచించారు. ఈ మాంసం ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్కు కారణమవుతుంది. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆయుష్ కూడా తగ్గుతుంది. చాలా మంది ప్రజలు అకాల మరణానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటీవల కాలంలో రోజుల తరబడి నిల్వ చేసిన మాంసాన్ని అమ్ముతున్న వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. తాజా మాంసాన్ని మాత్రమే కొనాలి. ఇక మటన్ విషయంలో మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి. మేక మాంసం అని చెప్పి అందులో గొడ్డు మాంసాన్ని కలుపుతున్నారు. బీఫ్, మటన్ చూసేందుకు ఒకేలా ఉండడంతో బీఫ్ను మటన్లో మిక్స్ చేసి అమ్మేస్తున్నారు.